హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అయితే మామిడికాయ పప్పుని ఎలా చేయాలో చూద్దామండి. ఈ పప్పుని ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తూ ఉంటారు కదా. ఒక్కసారి అయితే నేను చెప్పినట్టు చేయండి, చాలా బాగుంటుంది. ఈ మామిడికాయ సీజన్ అయిపోయేలోపు మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మరి మనమైతే రెసిపీలోకి వెళ్దాము, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను పావు కేజీ కందిపప్పుని తీసుకుంటున్నానండి, అంటే 250 గ్రామ్స్. ఈ కందిపప్పుని మనం ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ పోసాను. ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో 1.5 పోసానండి వాటర్. ఇలా మనము పక్కన పెట్టుకొని ఈ లోపల మామిడికాయలు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా అన్నీ రెడీ చేసేసుకుందాము. మామిడికాయలు నేను వచ్చేసి 2 మీడియంవి తీసుకున్నాను, కొంచెం పులుపు తక్కువ ఉన్నాయండి. సో మీ పులుపుకి తగ్గట్టుగా మీరైతే మామిడికాయలని తీసుకుంటే సరిపోతుంది. ఒక్క మీడియం ఆనియన్ని కూడా తీసేసుకొని వీడియోలో చూస్తున్నారు కదా, చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న పప్పులో ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే మన రుచికి తగినంత కారం, నేను ఇక్కడ 1 స్పూన్ కారం అయితే వేసాను. మనం కారం వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డలు, ఆ ఉల్లిగడ్డలు కూడా వేసేసానండి. ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని పప్పుతో పాటు కుక్కర్లో వేయలేదండి. మీరు చూసినట్లయితే నేను ఒక బౌల్లో పెట్టాను మామిడికాయ ముక్కల్ని. అలా ఎందుకు పెట్టానంటే మనకి మామిడికాయ ముక్కల్లో ఉన్న పులుపు తగలడం వల్ల పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడకదండి. సో అందుకనేసి నేను ఒక సెపరేట్ బౌల్లో పెట్టుకున్నాను మామిడికాయ ముక్కల్ని. మనకి పప్పుతో పాటు మామిడికాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయి ఆ ప్రెషర్కి. నేనైతే ఒక 2 విజిల్స్ రానిచ్చాను. ఒక్కొక్క కుక్కర్కి ఒక్కొక్క ప్రాసెస్ అనేది ఉంటుంది కదా, అది కుక్ అవ్వడానికి. సో మా కుక్కర్కి అయితే నాకు 2 విజిల్స్కి పప్పు మంచిగా ఉడుకుతుందండి. మీరు చూసినట్లయితే మామిడికాయ ముక్కలతో పాటు పప్పు కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఈ మామిడికాయ ముక్కల్ని పప్పులో నుండి తీసేసి ఈ పప్పులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. మనము మంచిగా ఇప్పుడు యాడ్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని గరిటెతోటి కానీ, మీ దగ్గర ఏదన్నా స్మాషర్ ఉంటే దాంతో చక్కగా పప్పుని మామిడికాయ ముక్కల్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. మనం ఇప్పటివరకైతే సాల్ట్ అనేది యాడ్ చేయలేదు కదండి. మనం ముందే సాల్ట్ వేసామనుకోండి, కందిపప్పు అనేది ఉడకదు. అందుకనే ఎప్పుడైనా సరే ఈ పప్పు అనే కాదు, మనం ఏ పప్పు చేసుకున్నా సరే పప్పు ఉడికిన తర్వాతే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తగినంత వాటర్ పోసుకొని మనమైతే థిక్గా కావాలా లేకపోతే కొంచెం లూజ్గా కావాలా పప్పు అనేది మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఇంకా పప్పుని తాలింపు పెట్టేసుకుందామండి. ఈ పప్పు తాలింపు పెట్టే విధానాలు కూడా చాలా ఉంటాయి. సో నేనైతే ఇక్కడ తాలింపు పెట్టిన దాన్ని పప్పు మీద వేస్తున్నాను. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్గా మనమైతే పప్పుని తాలింపు పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ వాడింది అయితే శనగ నూనె. పప్పు తాలింపుకి శనగ నూనెతో చేస్తే చాలా బాగుంటుంది, యమ్మీగా. ఫస్ట్ అయితే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసాను. అవి మంచిగా వేగిన తర్వాత ఒక 1 స్పూన్ తాలింపు గింజలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసాను. ఈ తాలింపు పెట్టే విధానంలోనే మన పప్పు టేస్ట్ అనేది అయితే ఎన్హాన్స్ అవుతుందండి. తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ రెబ్బలు మంచిగా వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చీలను కూడా వేసాను. అలాగే మన కరివేపాకుని వేస్తేనే కదా తాలింపు అనేది ఫుల్ఫిల్ అయ్యేది. సో గుప్పెడు కరివేపాకుని కూడా వేసి మంచిగా తాలింపు అనేది బాగా వేగాలి. మీరు చూసినట్లయితే తాలింపులో కరివేపాకు అనేది క్రిస్పీగా అవ్వాలండి. అలా వేగితేనే మనకి తాలింపు అనేది పర్ఫెక్ట్గా అయినట్టు. ఈ టైంలో నేనైతే కొద్దిగా ఇంగువని యాడ్ చేస్తున్నాను. ఇంగువ వేస్తే పప్పు ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుందండి. సో ఖచ్చితంగా మీరు కూడా ఇంగువ వేయండి. ఇప్పుడు మనమైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పులోకి తాలింపు అంతా వేసి ఒకసారి కలిపేసుకొని, మీకు ఇంకా ఏమన్నా ఉప్పు పడుతుందంటే అడ్జస్ట్ చేసేసుకొని, కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసేసుకున్నారంటే వేడి వేడి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుందండి. అలా వేడన్నంలో పప్పు వేసుకొని తింటే ఇంకా ఏం కావాలి చెప్పండి మనకి. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.